ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే వైసీపీ నేతలు స్పీకర్ పొడిహంలోకి చొచ్చుకు వెళ్లి అడ్డుగానే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు సైతం మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి పూర్తి స్థాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. పోలవరం, అమరావతిని పట్టాలెక్కించామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16 లక్షల కోట్లకు విస్తరించిందని వ్యాఖ్యానించారు. బీసీల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని గవర్నర్ ప్రసంగించారు. My government has envisioned 10 Sutralu, 10 guiding principles that define our vision for a prosperous future of Swarna Andhra at 2047. First, zero poverty. Number 2, human resources development and population management. 3, skilling and employment generation. 4, water security. 5, farmer agri-tech. 6, global best logistics. 7, cost optimization, energy and fuel. 8, product perfection. 9, Swachha Andhra. 10, deep tech integration. Now first, Swarna Andhra at 2047. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియంలోకి చొచ్చుకు వెళ్లిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని వారు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాదాపు 11 నిమిషాల పాటు నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, we have cleared bills of rupees 10,125 crores relating to irrigation, roads and other works. And here that our efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grenco Group, BPCL, TCL and others with massive investments. To date, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్త కంఠంతో నినదించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో రెండే పక్షాలు, ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికార పక్షం. ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే అన్నారు. ప్రజాస్వామ్యాల్లో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని చెప్పారు. కూటమి గ్యారంటీ అంటేనే మోసమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూసాకే తమ తదుపరి చర్య ఉంటుందని బొత్స అన్నారు. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం.
మేము కోరాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామంటే కుదరదని పవన్ అన్నారు. సభకు వచ్చిన వెంటనే ఆందోళన చేయడం వైసీపీ దిగ్గజాడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఫిక్స్ అయిపోండని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ 2 గంటల సేపు ప్రసంగించారన్నారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వైసీపీ యత్నించడం దారుణమని అన్నారు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగించేటప్పుడు వైసీపీ సభ్యులు చేసిన పనికి ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం విధి విధానాలపై గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు పొడియం వద్దకు వచ్చి అరుపులు, పేపర్లు విసురుతూ వికృత చేష్టలు చేస్తూ అవమానించారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు గొడవ చేసి పేపర్స్ పైకి వారి పైన ఇసిరి చేయటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. కానీ వైసీపీ వారు మర్చిపోయింది ఏంటంటే అక్కడ పోడియం దగ్గర 3 ఉన్నారు. ఒకరు కౌన్సిల్ చైర్మన్ గారు, ఇంకొక ఆయన మన ఎమ్మెల్యేకి అసెంబ్లీకి స్పీకర్ గారు, అట్లాగే గౌరవనీయులైన గవర్నర్ గారు. 3 ఒక పోడియం పైన ఉన్నప్పుడు పేపర్స్ ఇసిరితే వారు నియమించిన, ఇదివరకు వైఎస్ఆర్సీపీ వారు నియమించిన కౌన్సిల్లో స్పీకర్ గారిని కూడా, చైర్మన్ గారిని కూడా అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలే జగన్ను ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని తీర్పు ఇచ్చారని మరో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. ప్రతిపక్ష హోదా అనేది తాము ఇచ్చేది కాదని, ప్రజలు ఇచ్చేదని అది జగన్ తెలుసుకోవాలన్నారు. ఇంట్లో కూర్చొని మాట్లాడితే తాము సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. ప్రజల వైపు నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నాయా అంటే అవి కూడా ఏమి లేవు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మమ్మల్ని మాట్లాడనివ్వండి, మాకు మైకులు ఇవ్వండి. ఈ ప్రతిపక్ష హోదా వాళ్ళకు పదవి కావాలని చెప్పి గట్టిగా గొడవ చేసి అసెంబ్లీలో రాద్ధాంతం సృష్టించారు తప్ప అంతకమించి వీళ్ళకి ఎటువంటి ప్రజల పట్ల బాధ్యత లేదు అనే విషయాన్ని తెలుస్తాం. జగన్ సహా వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు చేశారు. 60 రోజులు రాకపోతే సభ్యత్వం పోతుందనే భయంతోనే అసెంబ్లీకి వచ్చారని అన్నారు. సంతకం పెట్టి పోవడం కాదు, రోజు అసెంబ్లీకి రావాలని తెలిపారు. జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమే అని, ప్రతిపక్ష నాయకుడు కాదన్నారు. జగన్ కి దురాశ పనికిరాదని సోమిరెడ్డి మండిపడ్డారు. 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు, రా మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఇప్పుడు అక్కడ చెప్తున్నావు కదా, జైలు కాడ బెయిల్ దగ్గర బట్టలు ఇప్పేస్తాను. ఇది మేము అసలు ఒకటి కోరుతా నేను హోంమంత్రిని, ఆ బట్టలు ఇప్పేసే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టం దేమని. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టపొగలు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు, అయితే టైం చెప్పలే, పొగల రాత్రే చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి, ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? అదొక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అనంతరం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ కేడర్కు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది.